అందరికీ నమస్కారం. Today we will discuss the tense in the future, that is future progressive or continuous action. ఫ్యూచర్ లో జరగబోయే పనిని మనం ఎలా యూజ్ చేయాలి అనే కాన్సెప్ట్ ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అంటే భవిష్యత్తులో కొనసాగుతూ ఉండును అని ఊహించి చెప్పేటటువంటి పని. అంటే భవిష్యత్తులో ఫలానా పని మేము చేస్తూ ఉంటాము, ఫలానా పని నేను చేస్తూ ఉంటాను అని ఎలా కంటిన్యూస్ ఫ్యూచర్లో కంటిన్యూస్ టెన్స్ ని మనం చెప్పాలి అనే కాన్సెప్ట్ ని డిస్కస్ చేద్దాం. ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ యాక్షన్, ఫ్యూచర్ టెన్స్ ని ఫ్యూచర్ టైం కూడా అంటాము. సో ఇది ఎలా యూజ్ చేయాలి మనం నిత్య జీవితంలో, ఫ్యూచర్ లో జరగబోయే యాక్షన్ ని మనం ఎలా చెప్పాలి అనే కాన్సెప్ట్ ని ఇక్కడ చూద్దాం. When you see this photograph, this particular arrow mark will indicate you ongoing activity in the future. అంటే భవిష్యత్తులో కొనసాగుతూ ఉంటది అని ఊహించి చెప్పేటటువంటి సెంటెన్స్. సపోజ్ ఐ విల్ బి సింగింగ్ అంటే ఇక్కడ విల్ బి తీసుకొని పార్టిసిపుల్ వర్బ్ అంటే ప్రజెంట్ పార్టిసిపుల్ వర్బ్ ని తీసుకుంటాం. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫ్యూచర్ టెన్స్, బట్ వి విల్ యూస్ ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే V1 ప్లస్ ఐఎన్జి, వర్బ్ ప్లస్ ఐఎన్జి ఫామ్ తీసుకుంటాం. సపోజ్ ఐ విల్ బి ఫిషింగ్ టుమారో, నేను రేపు చేపలు పడుతూ ఉంటాను అని చెప్పడం. అంటే ఇక్కడ ఆన్ గోయింగ్ యాక్టివిటీ ఇన్ ద ఫ్యూచర్. ఈ కర్సర్ పార్ట్ ని చూడండి. సో లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్ హియర్. పాజిటివ్ సెంటెన్సెస్ చెప్పాలంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి అంటే ప్రజెంట్ పార్టిసిపుల్. ఐ విల్ బి సింగింగ్ ఇన్ ద కన్సర్ట్ టుమారో, నేను రేపు కన్సర్ట్ లో పాట పాడుతూ ఉంటాను. అదే మనం నెగటివ్ లో చెప్పాలంటే ఐ విల్ నాట్ బి సింగింగ్, దాన్ని ర్యాపిడ్ స్పీచ్ లో ఐ వోంట్ బి సింగింగ్ ఇన్ ద కన్సర్ట్ టుమారో. అదే మనం ప్రశ్న వేస్తే విల్ యూ బి సింగింగ్ ఇన్ ద కన్సర్ట్ టుమారో, రేపు మీరు కన్సర్ట్ లో పాడుతూ ఉంటారా అని మనం క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో అలాగే మనం WH వర్డ్ క్వశ్చన్ చేసినట్టయితే వై విల్ యూ బి సింగింగ్ ఇన్ ద కన్సర్ట్ టుమారో, ఇలా వి విల్ డిస్కస్. ఈ టైప్ లో చాలా సెంటెన్సెస్ మనం తయారు చేయవచ్చు ఈ ప్యాటర్న్స్ లో. సో లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ఐ కి షెల్ తీసుకోవాలి ప్లస్ బి, యు దే హీ షీ ఇట్ కి విల్ తీసుకోవాలి ప్లస్ బి. తర్వాత మెయిన్ వర్బ్ అనుకున్నాము, బేస్ ఫామ్ అంటే V1 ప్లస్ ఐఎన్జి ఫామ్, దట్ ఈస్ కాల్డ్ ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్. అంటే ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే V1 కి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ మనం తీసుకునేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అవసరమైతే తీసుకుంటాము, లేకపోతే లేదు. సపోజ్ ఐ షల్ బి ప్లేయింగ్ బై దిస్ టైమ్ టుమారో, ఇలా మనం రేపు ఈ టైంకి నేను ఆడుతూ ఉంటాను. ఐ షల్ బి ప్లేయింగ్ క్రికెట్ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ టైంకి నేను క్రికెట్ ఆడుతూ ఉంటాను అని ఈ స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. So let us see that in the easier manner again. Affirmative form అంటే పాజిటివ్ లో ఎలా చెప్పాలి. I shall be speaking English by next month, నెక్స్ట్ మంత్ వరకు నేను మాట్లాడుతూ ఉంటాను. నెగటివ్ లో చెప్పినట్లయితే I shall not be speaking హిందీ, నేను హిందీ మాట్లాడుతూ ఉండను. అదే క్వశ్చన్ చేసినట్టయితే will you be speaking English next year, నెక్స్ట్ ఇయర్ నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటావా అని ప్రశ్నిస్తున్నాం. తర్వాత అదే WH వర్డ్ క్వశ్చన్ చెప్పినట్టయితే వై విల్ యూ బి స్పీకింగ్ ఇంగ్లీష్ నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ నువ్వు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతూ ఉంటావు. నెగటివ్ లో వచ్చినట్టయితే వోంట్ యూ బి స్పీకింగ్ ఇంగ్లీష్ నెక్స్ట్ మంత్, వై వోంట్ యూ బి స్పీకింగ్ ఇంగ్లీష్ నెక్స్ట్ మంత్, ఇలా ప్రశ్నలు కూడా ఈ టెన్స్ లో వేయడం జరుగుతుంది. ఇంకా ఈజియెస్ట్ ఫామ్ చూసినట్టయితే ఐ షల్ నాట్ బి, ర్యాపిడ్ స్పీచ్ లో ఐ షాంట్ బి క్రైయింగ్, వీ షాంట్ బి క్రైయింగ్, యూ కాంట్ బి క్రైయింగ్, దే వోంట్ బి క్రైయింగ్, హీ వోంట్ బి క్రైయింగ్, she won't be crying, it won't be crying. won't be అంటే will be, will not be అని వస్తుంది. అంటే will be అనే దాన్ని నెగటివ్ లో మారిస్తే won't be, ర్యాపిడ్ స్పీచ్ లో will not be ని won't be అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వచ్చే టైం ఇండికేషన్స్ ఏమి ఇస్తామంటే నెక్స్ట్ కానీ, బై ద నెక్స్ట్ డే, బై ద నెక్స్ట్ వీక్, బై ద నెక్స్ట్ మంత్, బై ద నెక్స్ట్ ఇయర్. అంటే ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఐ టోల్డ్ యూ I have been, so I will be playing cricket by this time next week. I shall be playing,
I shall be playing cricket by this time next week. I shall be doing the work by next month. ఇలా మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని ఈ యాక్షన్ ఎలా తీసుకోవాలి అనే పాయింట్ మనం చూసినట్టయితే దిస్ యాక్షన్ ఇన్ ద ఫ్యూచర్ టు హ్యాపెన్ అంటే ఫ్యూచర్ లో జరుగుతుంది, కంటిన్యూస్ లో ఉంటది అని చెప్పే సందర్భాన్ని మనం చెప్పడం జరుగుతుంది. రాజు విల్ బి రన్నింగ్ ఏ బిజినెస్ దిస్ సాటర్డే. ఈ సాటర్డే న్యూ బిజినెస్ రన్ చేస్తూ ఉంటాడు. రాణి విల్ బి కంప్లీటింగ్ ద వర్క్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ టైంకి రాణి ఈ పని కంప్లీట్ చేస్తూ ఉంటది. ఐ విల్ బి వాచింగ్ 2020 మ్యాచ్ బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్. నేను 2020 మ్యాచ్ నేను నెక్స్ట్ వీక్ నేను చూస్తూ ఉంటాను. దే విల్ బి డూయింగ్ ద గార్డెనింగ్ వర్క్ బై దిస్ నెక్స్ట్ సండే. నెక్స్ట్ సండేకి వాళ్ళు గార్డెనింగ్ వర్క్ చేస్తూ ఉంటారు. వీ విల్ బి స్టడీయింగ్ బీటెక్ బై నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ కి మేము బీటెక్ చదువుతూ ఉంటాము అంటే ఇంటర్మీడియట్ పిల్లలు చెప్పే వాక్యం ఇది. ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిన దాకా నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తూ ఉంటావు అంటే వీ విల్ బి స్టడీయింగ్ బీటెక్ బై నెక్స్ట్ ఇయర్. యూ విల్ బి ట్రావెలింగ్ టు ఢిల్లీ బై దిస్ టైమ్ డే ఆఫ్టర్ టుమారో. ఎల్లుండికి ఈ సమయానికి ఢిల్లీకి ప్రయాణిస్తూ ఉంటారు అని చెప్తున్నాం. ఇట్ విల్ బి రైనింగ్ బై ద నెక్స్ట్ 2 days. నెక్స్ట్ 2 days కి వర్షం పడుతూ ఉంటది. ద స్టూడెంట్స్ విల్ బి అపియరింగ్ ద ఎగ్జామ్ బై టుమారో. రేపటికి వాళ్ళు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు, అపియర్ అవుతూ ఉంటారు. దే విల్ బి డూయింగ్ దేర్ వర్క్ బై నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ కి వాళ్ళు వాళ్ళ పని చేస్తూ ఉంటారు. Will you be appearing the exam by tomorrow? Will you be appearing? మీరు అపియర్ చేస్తూ ఉంటారా? Why will you be traveling to Chennai by tomorrow? రేపు ఈ టైంకి చెన్నైకి ఎందుకు ప్రయాణిస్తూ ఉంటారు అని ఇలా ప్రశ్నలు వేయడం కూడా జరుగుతుంది. కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనం చూసినట్టయితే ద స్టూడెంట్స్ గో టు కాలేజ్ బై టుమారో అంటే వాళ్ళు బై టుమారో రేపటికి వాళ్ళు వెళ్తూ ఉంటారు అంటే విల్ బి గోయింగ్. ద ట్రైన్ విల్ బి లీవింగ్ ద ప్లాట్ఫామ్ ఇన్ ద నెక్స్ట్ 2 minutes. షీ డాష్ రీడ్ నావెల్స్ బై దిస్ టైమ్ డే ఆఫ్టర్ టుమారో. ఎల్లుండికి వాళ్ళు నవలలు చదువుతూ ఉంటుంది ఆమె అంటే షీ విల్ బి రీడింగ్. తర్వాత he cannot be going or he won't be going to market by next week. Will you be playing cricket by next Sunday? ఇక్కడ నెక్స్ట్ సండే నెక్స్ట్ ఇయర్ అని వచ్చినాయి కాబట్టి ఫ్యూచర్ కంటిన్యూస్ లో చెప్పాలి. వై డాష్ బి నాట్ రమ్య కుక్ డాష్ ఎట్ హోమ్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ ఆమె ఎందుకు వండదు అంటున్నాం, వండట్లేదు అని అంటే why won't రమ్య బి కుకింగ్, why won't రమ్య బి కుకింగ్ at home next week. And also why will Ravi be doing in the morning tomorrow? How dash be ఉంది ఇక్కడ, be అంటే మోడల్ వర్బ్ తీసుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ ఉంది కాబట్టి. how will you be working by the next week? How will you be working by the next week? I shall be speaking to the CM by this time tomorrow. రేపు ఈ టైంకి నేను CM తో మాట్లాడుతూ ఉంటాను. తర్వాత we dash fight against China in the next 2 years. నెక్స్ట్ 2 years లో చైనాకి వ్యతిరేకంగా ఫైటింగ్ చేస్తూ ఉంటాము అని ఊహించి చెప్పడం. we will be fighting against China in the next 2 years. So let us move on to the reflections. Non-continuation verbs ని మనం వాడద్దు అనుకున్నాం కదా, అంటే ఐఎమ్ సీయింగ్ ఇలా వాడద్దని కంటిన్యూస్ లో చెప్పాం. దీన్ని మనం ఇక్కడ కరెక్షన్ చూసినట్టయితే కంటిన్యూస్ టెన్స్ లో కూడా వాడద్దు. దే ఆర్ ఆల్ కాల్డ్ non-continuous verbs. I will be stressed tomorrow. I will be being stressed tomorrow by during my science test. అంటే ఇక్కడ ఏమనాలి, ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ మార్చాలి. I will be stressed tomorrow. In the same way, when the sun comes out tomorrow, winter will be seeming like to distance memory. When the sun comes out అనాలి ఇక్కడ, అంటే ఇక్కడ ప్రెజెంట్ యూనిక్ యాక్షన్ కాబట్టి వింటర్ విల్ సీమ్, ఇక్కడ వింటర్ విల్ బి సీమింగ్ అనేది రాంగ్ ఇక్కడ, కాబట్టి వింటర్ విల్ సీమ్ లైక్ ఎ డిస్టెన్స్ మెమరీ. సో ఇలా మనం కరెక్షన్ చేయాలి. ఆఫ్టర్ ఐ స్టడీ ఐ విల్ బి నోయింగ్ ఆల్ ది ఆన్సర్స్ ఫర్ ద టెస్ట్. విల్ బి నోయింగ్ అనేది తప్పు, కంటిన్యూస్ లో వాడొద్దు. ఆఫ్టర్ ఐ స్టడీ
I will know all the answers for the test. I will know అంటే సింపుల్ ఫ్యూచర్లకి మార్చుకోవాలి. She will be having 2 cars. ఆమెకు 2 cars ఉంటాయి అంటే she will have 2 cars అనాలి. సింపుల్ ఫ్యూచర్లకి మార్చాలి. ఇంతకుముందు ప్రజెంట్ కంటిన్యూస్ వాడొద్దని సింపుల్ ప్రజెంట్ మార్చాం. పాస్ట్ కంటిన్యూస్ లో వాడొద్దని సింపుల్ పాస్ట్ మార్చాం. ఇన్ ద సేమ్ వే ఫ్యూచర్ కంటిన్యూస్ లో కూడా వాడకుండా దాన్ని సింపుల్ ఫ్యూచర్ లోకి యూజ్ చేయాలి. హీ విల్ నాట్ బి ఫీలింగ్ వెల్, ఇది కూడా ఫ్యూచర్ కంటిన్యూస్ లో ఉంది. హీ విల్ నాట్ బి ఫీలింగ్ అనకూడదు, హీ విల్ నాట్ ఫీల్ వెల్ అనాలి. అంటే సింపుల్ ఫ్యూచర్ లోకి మార్చుకోవాలి. సో ఇన్ దిస్ వే యూ నీడ్ టు యూజ్ ద సెంటెన్స్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ జస్ట్ ఫర్ ఇమాజిన్డ్ యాక్షన్ ఇన్ ద ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో కొనసాగుతూ ఉండును ఒక పని స్టార్ట్ చేయబడి స్టార్ట్ కాలేదు, కొనసాగలేదు, కానీ మనం ఇమాజిన్ చేసి భవిష్యత్తులో ఈ పని కొనసాగుతూ ఉండును అని చెప్పే సందర్భాన్ని మనం ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో వాడాలి. సో దట్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్ యూజ్ టెన్సెస్ కాంటెక్స్చువల్లీ and get acknowledged of your right speaking skills according to the situation. And if you have understood clearly, try to use them in your day-to-day communication. If you don't understand, if you have any queries, any doubts, you just keep in the comment box. And also if you like it, you can like it. If you don't like it, you mention the reason why is it so, to update and upgrade this this particular issue, particular matter. And also if you have already subscribed, thank you very much. If you have not yet subscribed, you can subscribe to get more and more updates from my end in the upcoming videos. And I have already kept the mail ID and phone numbers as well. You can have an interaction if you have any more doubts and clarifications. Thank you one and all for watching this.